దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్చికర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో కోల్కతాలోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది. ఆయనకు జనవరి 20న శిక్ష ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్చికర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించి విచారిస్తోంది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును ఛార్జ్షీట్ లో చర్చించి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. సంజన, దేశవ్యాప్తంగా గత ఏడాది ఆగస్టు 9న సంచలనం సృష్టించినటువంటి కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెపై జరిగిన అత్యాచార కేసు సంబంధించినటువంటి కేసు విచారణలో ఒక కీలక తీర్పు వెలువడింది. ఈరోజు సీల్దా కోర్టు ఒక జడ్జిమెంట్ని వెలువరించింది. ఆల్మోస్ట్ ఆగస్టు 9న ఇన్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ 7 నెలల తర్వాత విచారణ మొత్తం ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత ఈరోజు తీర్పు అంటే దోషిగా తేలుస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. జనవరి 20న అంటే మరో 2 రోజుల్లో జడ్జిమెంట్ ఎంత క్వాంటమ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వబోతుంది. చాలా స్పష్టంగా చెప్పింది ఆ రోజు ఏం జరిగింది. సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఒక కోల్కతా పోలీసు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఒక ఆయన సామాజిక కార్యకర్త. వాళ్ళతో కంబైండ్ అయ్యి కొన్ని యాక్టివిటీస్లో అంటే సోషల్ యాక్టివిటీస్లో పనిచేస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఆసుపత్రిలో కూడా పనిచేస్తూ ఆ రోజు 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపిన కేసు సెన్సేషన్ అయింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు పెళ్ళుబుకాయి. నిందితుని దారుణంగా శిక్షించాలి, కఠిన ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున వచ్చాయి. సో ఆగస్టు 10నే ఆగస్టు 9న ఇన్సిడెంట్ జరిగింది. 10న సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ఎవరైతే సివిక్ యాక్టివిస్ట్ ఉన్నారో ఆయన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి విచారణ ప్రాసెస్ జరుగుతుంది. స్టార్టింగ్ అంటే విచారణ తొలి దశలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రభుత్వం కొంతమందిని కాపాడే ప్రయత్నం చేస్తుంది, అసలు యాక్చువల్ అక్యూజ్ని పట్టుకోవట్లేదు, కొంత తప్పుదోవ పట్టిస్తున్న విచారణ. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తారు తప్పించి ట్రాన్స్పరెంట్గా పనిచేయరనే ఒక ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లుబుకాయి. సో ఆ క్రమంలో దాన్ని సిబిఐ టేకప్ చేయడంతో సిబిఐ ఆ రోజు నుంచి విచారణ చేస్తూ చాలా అంశాలని పరిగణలో తీసుకుని చాలా అతన్ని విచారించని కానీ దానికి సంబంధించిన వ్యక్తులను కాలేజీకి సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులో తీసుకుని విచారించడం కానీ ఈ విధంగా చాలా విషయాల్ని సేకరించడం కానీ మొత్తం డేటా కంప్లీట్గా సీల్దా కోర్టుకి సమర్పించింది. సో ఇరుపక్షాల వాదనైనటువంటి న్యాయస్థానం సంజయ్ రాయ్ని దోషిగా తెలుస్తూ తీర్పు వెలువరించింది. అతనికి ఎంత శిక్ష వేయించాలి ఏంటనే విషయాన్ని జనవరి 26న చెప్తామని న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో అంటే అక్యూజ్డ్తో సంజయ్ రాయ్తో న్యాయమూర్తి చాలా స్పష్టంగా ఓ మాట చెప్పడం జరిగింది. నువ్వు చేసిన పనికి నీకు ఎంత శిక్ష వేసినా మన శిక్ష వేసిన తప్పు లేదు, అటువంటి నేరం చేసావు, క్షమించిన నేరం చేసావు, ఆ శిక్ష ఎంతో నీకు సోమవారం తెలుస్తుందని ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ సమయంలో ఎవరైతే డాటర్ని కోల్పోయారు అంటే తన కూతురిని కోల్పోయిన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన తీర్పిస్తున్న సమయంలో కొంత భావోద్యానికి గురై కన్నీటి పర్యంతమైన కూడా ఆ విషయం కూడా తెలిసింది. సో ఇదే కేసులో యాక్చువల్గా ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్, అదేవిధంగా తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఒకతను అభిజిత్ మండల్, వీళ్ళిద్దరు కూడా యాక్చువల్గా అరెస్ట్ అయ్యి ఇప్పటికే జైల్లో ఉన్నారు. సో మెయిన్గా అంటే ఆ ప్రాసెస్ మొత్తం విచారణ ప్రాసెస్ అన్నింటిలో కూడా సంజయ్ రాయ్నే టార్గెట్ చేస్తూ సంజయ్ రాయే అసలైన నిందితుడు అంటూ ఒక బలమైనటువంటి వాదనలు కానీ లేదంటే సాక్ష్యాల సేకరణ కానీ విచారణలో ఉన్నటువంటి దృఢమైనటువంటి అంశాలు కానీ ఇవన్నింటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేయడంతో ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. బట్ అఫ్ కోర్స్ సంజయ్ రాయ్ తరపున కుటుంబ సభ్యులు కానీ అతను కానీ తను ఎటువంటి తప్పు చేయలేదు, తన యొక్క అంటే పేదరికాన్ని కావచ్చు లేదంటే ఆర్థికంగా స్తోమత లేకపోవడం వల్ల కానీ ఇటువంటి కారణాలు బేస్ చేసుకొని తాను ఫైట్ చేయాలని ఒక ఉద్దేశంతో నేరం మొత్తం కూడా తన పైన మోపారని వేరే వ్యక్తులు అసలైన వ్యక్తులు ఉన్నారంటూ ఆయన కానీ సంజయ్ రాయ్ కావచ్చు లేదంటే ఆయన బంధువులు కావచ్చు చాలా స్పష్టంగా బలంగా చెప్తున్నారు. కానీ ఎవరైనా అక్యూజ్డ్ దోషిగా ప్రూవ్ అయిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటాం. మనం చాలా కేసులో గతంలో కూడా చూసాం, నేను తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదని చెప్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా ఒక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసులో ఒక తీర్పు అయితే వెలువడడం జరిగింది. కొంత ఊరట బాధితురాలి కుటుంబానికి కొంత ఊరట లభించినట్లయింది. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకట్.